భరద్వాజ గారు, మనం హ్మ్. 'హరిహర వీరమల' సినిమా చూసాము. అవును. ప్రీమియర్ చూసాము. ఏంటి పరిస్థితి? ఎలా అనిపించింది మీకు సినిమా? థియేటర్‌లో పరిస్థితి ఏంటి ఓవరాల్‌గా? అంటే వాళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్ట్‌కి హ్మ్. హీరో కేటాయించాల్సినటువంటి సమయం హ్మ్. కేటాయించలేకపోవడం వలన జరిగినటువంటి కొంత ఇబ్బంది. హ్మ్. అంటే ఒక సినిమా ఆ సినిమా కథని బట్టి, దాని స్పాన్‌ని బట్టి, ఇతర వ్యవహారాలను బట్టి ఈ టైం ఎంత ఇవ్వాలి అనేది ఉంటుంది. హ్మ్. అది ప్రాపర్‌గా ఇవ్వలేని కండిషన్‌లో సినిమా షూట్ మొదలైంది అనేది సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. హ్మ్. నిజానికి చెప్తూనే ఉన్నారు వారు. నేను టైం కేటాయించలేకపోతున్నాను అని. అది ఏం నష్టం చేస్తుందిలే రోజుకు 2 గంటలొచ్చినా చాలు, 3 గంటలొచ్చినా చాలు అన్నట్టు మాట్లాడారు గానీ అది కుదరదు హ్మ్. అనేది టెక్నికల్‌గా కుదరదు అనేది అర్థమైంది. హుహు. ఈ సినిమా చూసిన తర్వాత. వాళ్ళు కథగా అనుకున్న పాయింట్ బానే ఉంది. హ్మ్. కథ విషయంలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏం కాదు. కాకపోతే దానిలోకి కొంత జాతీయవాదాన్ని ప్రవేశపెట్టారు అనే విమర్శ ఉన్నప్పటికీ, ఒక జానపద కథగానే నడిచిందది. హ్మ్. ప్రధానంగా ఒక అడ్వెంచరస్ డ్రామాని నడపదలుచుకున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌కి ఈ 'పవన్ కళ్యాణ్' ఇమేజ్‌ని ఆ రేంజ్‌కి తీసుకెళ్లాలనేది వీళ్ళ ఒరిజినల్ ప్లాన్. హ్మ్. తీసుకువెళ్ళటం కోసం వీళ్ళు చేసినటువంటి కథలో చేసినటువంటి కసరత్తులు బానే ఉన్నాయి. హ్మ్. తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ గూడా బానే ఉన్నాయి. హ్మ్. అలాగే ఈ సినిమాకి ప్రధానంగా భుజం కాసినవాడు కీరవాణి గారు. హ్మ్. కీరవాణి గారి బ్యాక్‌గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే తోట తరణి గారి కంట్రిబ్యూషన్ చాలా బాగుంది ఈ అవును. సినిమాలో. సెట్‌లు బాగున్నాయి. హ్మ్. తర్వాత ఒరిజినల్‌గా డైరెక్టర్‌గా తన ఎంట్రీ ఇచ్చినప్పుడు, హ్మ్. తన ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే టోటల్‌గా న్యాచురల్ లొకేషన్స్‌లో మేజర్ పార్ట్ షూట్ చేసి, హ్మ్. దాన్ని వీఎఫ్ఎక్స్‌తో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఆయన టెక్నిక్. అవును. చూసాంగా 'శాతకర్ణి' చూసాంగా అట్నే చేసాడుగా. 'శాతకర్ణి' కావచ్చు, అంతకుముందు చేసినటువంటి సినిమాలు కూడా ఆయన సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో 'కంచె' అని ఓ సినిమా చేశాడు. అవునవును. అది కూడా అలాగే చేశాడాయన. అవును. ఒరిజినల్ లొకేషన్సే వర్కౌట్ అయింది గట్టిగా. హ్మ్. ఒరిజినల్ లొకేషన్స్ ఆయన జార్జియాకి అక్కడికి వెళ్ళి ముందు లొకేషన్స్ అన్నీ మార్క్ చేసుకొనొచ్చి షూట్ చేసి వచ్చేసి ఇక్కడ హ్మ్. వీఎఫ్ఎక్స్‌తో మ్యాచ్ చేసేవాడు. హ్మ్. దానివలన ఏంటంటే ప్రేక్షకుడి కంటికి ఒక రిలీఫ్ ఉంటుంది. ఇది ఇదే టెక్నిక్‌ని దాదాపుగా 'పొన్నియిన్ సెల్వన్‌లో' మణిరత్నం కూడా వాడాడు. దానికి అవకాశం దొరకని పరిస్థితి ఇక్కడ. అవును. మనకి 'క్రిష్' షూట్ చేసింది ఎంతవరకు అనేది మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అవును. రిచ్‌గా కనపడింది. అంటే కంటెంటు. లేదు లేదు. ఆయనకు కూడా ఇబ్బందే. హ్మ్. ఆయనకి జరిగిన ఇబ్బందేంటంటే, ఆయనకు కావచ్చు, జ్యోతికృష్ణకి కావచ్చు. ఒరిజినల్ లొకేషన్స్‌లోకి వెళ్ళటానికి సంబంధించిన సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు టైం కేటాయించలేకపోవడం. హ్మ్. అనివార్యంగా ఆయనతో అక్కడే షూట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడింది. అంటే అక్కడి నుంచి ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. హ్మ్. కాబట్టి అక్కడే ఒక సెటప్ వేసి, ఆ సెటప్‌లో షూట్ చేయాల్సిన అనివార్యత ఏర్పడిపోయి వీళ్ళు అనుకున్న చాలా సన్నివేశాలు అక్కడే షూట్ చేశారు. హ్మ్. ఆ షూట్ చేయటము, వాటిని వీఎఫ్ఎక్స్‌లో మ్యాచ్ చేయటం దగ్గర కన్‌ఫ్యూజన్ హ్మ్. వచ్చింది. హ్మ్. గందరగోళం అయింది. అది థియేటర్‌లో ఆడియన్స్‌కి డిస్టర్బెన్స్‌గా మారింది. హ్మ్. అది టెక్నికల్‌గా వీఎఫ్ఎక్స్ సైడ్ జరిగినటువంటి లోపం తప్ప మిగిలిన సినిమా అంతా బానే ఉంది. హ్మ్. ఆ ఒక్కటి అంటే కొంత ట్రిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. హ్మ్. పర్టిక్యులర్‌గా ఆయన గుర్రం 2:41 మీద సినిమా. హ్మ్. సినిమా 2 గంటల 40 నిమిషాలుంది. 2 హ్మ్. గంటల 40 నిమిషాల సినిమాలో హ్మ్. అంటే నిజానికి ఇది ఒక పార్ట్ అనే అనుకున్నారు వాళ్ళు. 2 పార్ట్‌లు అనేది తర్వాత వచ్చినటువంటి ఐడియా. హ్మ్. నిజానికి ఒక భాగంగా అనుకున్న కథే ఇది. హ్మ్. సినిమాలో చివరికి అంటే ఔరంగజేబ్‌తో కాన్‌ఫ్లిక్ట్‌లోకి వెళ్ళటం. ఇది కోహినూరు వజ్రంతో మొదలై, కోహినూరు వజ్రం మీదుగా హ్మ్. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ, హ్మ్. మధ్యలో ఇస్లాం రూలులో ఇక్కడ హిందువుల పరిస్థితి ఏమిటి అనేది కూడా చర్చిస్తూ, ఆ ట్రాక్‌లో నడిచేటువంటి కథ ఇది. అవును. దీనిలో కొంత అడ్వెంచరస్ డ్రామాని యాడ్ చేశారు. ఈ అడ్వెంచర్ పార్ట్ దగ్గర పెట్టాల్సినంత శ్రద్ధ, కేటాయించాల్సినంత టైము కేటాయించలేకపోవడం అనేది ఒక లోపంగా నడిచింది. ఓకే. అది కూడా ఎక్కడైతే వీళ్ళు ఢిల్లీకి ప్రయాణం ప్రారంభిస్తారో సెకండ్ హాఫ్‌లో ఆ లోపం మరీ కొట్టొచ్చినట్టుగా అనిపించింది. ఆ జర్నీ అంతా హ్మ్. వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ జర్నీలో కొన్ని సాహసాలు జయించాలి.
ఈ సాహసాలు ఎగ్జిక్యూట్ చేయటానికి సంబంధించినటువంటి టైం లేదు వీళ్ళకి. ఆ టైం లేకపోవడం అనేది కనిపించింది స్పష్టంగా. అదే పవన్ కళ్యాణ్ గారికి టైం కేటాయించి వాళ్ళు అనుకున్న ఒరిజినల్ స్కీమ్ ప్రకారం న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేసి విఎఫ్ఎక్స్లో మ్యాచ్ చేసి ఉంటే ఈ సినిమా రిజల్ట్ తేడాగా ఉండేది. చాలా బెటర్ రిజల్ట్ వచ్చేది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా కాస్ట్యూమ్ డ్రామా చేయలేదు. ఈ సినిమాలో అవకాశం దొరికింది ఆయనకి. కాస్ట్యూమ్ డ్రామా చేసేటువంటి అవకాశం దొరికింది. అలాగే కెమెరా ఇబ్బంది కావచ్చు, అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి ఆయన కొంచెం ఇబ్బందికరంగా మొదలై నెమ్మదిగా ట్రాక్లోకి వెళ్ళిపోయాడు. మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అది. అంటే దానికి కూడా కారణం ఇదే విఎఫ్ఎక్స్ ప్రాబ్లమే. అంటే టోటల్గా ఆయన గ్రీన్ మ్యాట్కి వాడారు. ఆ గ్రీన్ మ్యాట్కి వాడటంతో మీకు ఎంటర్టైనింగ్ పార్ట్ వచ్చేసరికి మళ్ళీ ఎఫెక్టివ్గా ఉన్నాడు ఆయన. ఎమోషనల్ పార్ట్ వచ్చినప్పుడు ఎఫెక్టివ్గా ఉన్నాడు. చాలా వరకు తను ఎంత ఇవ్వగలడో అంతా చేశాడు ఆయన నటుడిగా. కానీ టెక్నికల్ సైడ్ ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఈ సినిమాకి సంబంధించి బలాలు మాట్లాడుకోవాలంటే బలాలు బలహీనతల మీద మాట్లాడుకుంటే బలాలు ఏం మాట్లాడతారు ఈ సినిమాకి? బలాలు అంటే ఎమోషనల్ డ్రామా ఒకటి ఉంది కథలో. అది కనెక్ట్ చేసుకుంటుంది ఆడియన్స్ని ఆర్గానిక్గానే. అది బలం, ప్రధానమైనటువంటి బలం. అలాగే పెర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. ప్రతి ఒక్కరూ డెడికేటెడ్గా చేశారు. నిధి అగర్వాల్తో సహా సునీల్ కావచ్చు, అలాగే మిగిలిన ఆర్టిస్టులు అందరూ, రఘుబాబు వీళ్ళందరూ సుబ్బరాజు అందరూ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి పాటలు కావచ్చు, ఇవన్నీ వర్కౌట్ అయినాయి. అలాగే మ్యూజిక్ చాలా బాగుంది సినిమాలో. అది ఆర్ఆర్ కావచ్చు, పాటలు కావచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మ్యూజికల్గా కూర్చోబెట్టగలగటం అనేది జరగటం లేదు. పాటలు అనేటువంటిది తెలుగు సినిమా నుంచి నిష్క్రమించిన చరిత్రగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో ప్రతి పాట శ్రావ్యంగా ఉంది. అది థియేటర్లో నుంచి ఎక్కడ కథ నుంచి డీవియేట్ కాలేదు. చాలా బాగుంది, ఆర్గానిక్గా ఉంది. అందుకని కీరవాణి గారికి #1 పొజిషన్ ఇవ్వచ్చు ఈ సినిమాకి సంబంధించి. అది చాలా థియేటర్లో ప్రేక్షకులను ఎమోషనలైజ్ చేయడంలో ఆయన చాలా కంట్రిబ్యూట్ చేశాడు. అదొక ప్లస్ పాయింట్ సినిమాకి. అలాగే వీళ్ళు అనుకున్నటువంటి స్క్రీన్ ప్లే ఆర్డర్ కూడా ప్రాపర్గానే వర్కౌట్ చేశారు. ఇక మైనస్ల జోలికి వెళ్తే ప్రధానమైనటువంటి మైనస్ గ్రీన్ మ్యాట్ షూటు. ఆ గ్రీన్ మ్యాట్ షూట్ని పట్టుకొచ్చి విఎఫ్ఎక్స్లో బ్యాలెన్స్ చేయటం, మేనేజ్ చేయటం, మ్యాచ్ చేయటం అనేది వర్కౌట్ అవ్వలేదు. అది ఆడియన్స్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఒక చిన్న ట్రాల్ లాంటి దానికి కూడా చోటు ఇచ్చింది. ఆ లోపం గనక పరిహరించుకుని ఉంటే సాధ్యమైనంత వరకు కొంత ట్రిమ్ చేసి ఉండొచ్చు. కొన్ని సన్నివేశాలు మరీ ఇబ్బందిగా ఉన్నాయి. ఆ మరీ ఇబ్బందిగా ఉన్నటువంటివి కట్ చేసి వెళ్ళిపోతే సరిపోయేది. కానీ వీళ్ళు అనుకున్నది ఏంటి, సెకండ్ హాఫ్ అంతా కూడా అడ్వెంచరస్ డ్రామాగా నడపాలనుకున్నారు. అంటే ట్రావెల్లో జరిగేటువంటి అడ్వెంచర్స్ మీద వెళ్ళాలి అనేది. అసలు కథ కూడా ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా దాంట్లో నాకు ఓపెన్ చేసింది. అవును, ఎవరి వీరమల్లు అనేది అక్కడ ఒక బ్లాక్ పెట్టుకుని అక్కడ సనాతన ధర్మము దాని పరిరక్షణ కోసమే ఈయన బయలుదేరాడు అనేది పవన్ కళ్యాణ్ బయట చేస్తున్నటువంటి కార్యక్రమాలకి దీన్ని మ్యాచ్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అది ఇంకొంచెం ఎఫెక్టివ్గా జరిగి ఉండొచ్చు. అలాగే ఇది ఒక సాధారణమైనటువంటి మామూలుగా ఒక రాజ్యము, రాజు చాలా దుర్మార్గంగా ఉండటం, అలా వెళ్ళిపోయి ఉంటే ఒక జానపద కథ అయ్యేది. కానీ వీళ్ళు అలా చేయదలుచుకోలేదు. వీళ్ళు వాంటెడ్గానే పాన్ ఇండియా మార్కెట్ కోసం, జాతీయ మార్కెట్ కోసం, కొంత జాతీయవాద రంగు తీసుకురావటం కోసం ఆ రాజును ఔరంగజేబుని చేశారు. ఈ ఔరంగజేబుని చేసి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని సన్నివేశాలు కల్పించారు. ఆ సన్నివేశాల్లో ముఖ్యంగా ఈ జిజియా పన్ను చెల్లించేటప్పుడు ముస్లిం మహిళలు వచ్చి వీళ్ళకి సానుభూతి తెలియజేస్తారు. ఆ సన్నివేశం ఒకటి కొంత బ్యాలెన్స్ చేయటం కోసం పెట్టింది. ఆ తర్వాత ఒక ముస్లిం విలేజ్ కరువులో ఉంటే వీళ్ళు వెళ్ళి కాపాడుతారు.
అది కూడా ఈ బ్యాలెన్సింగ్ స్కీమ్లోకి వచ్చిన సన్నివేశమే. ఆ సన్నివేశం చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది తెర మీద. అంటే విఎఫ్ఎక్స్ ఇష్యూ లేకుండా ఆర్గానిక్గా కనిపించిన సన్నివేశాల్లో అదొకటి. ఆ తర్వాత సత్యరాజు వీళ్ళందరూ వాళ్ళు చేసినటువంటి క్యారెక్టర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. టెక్నికల్ సైడు కొంచెం టైం దొరుకుంటే 5 సంవత్సరాలు పట్టింది అవును. ఇది చేయటానికే. అంటే రోజుకు 8 గంటలు కనీసం చేయవలసిన సినిమా ఇది. హీరో మీద కేవలం 2 అవర్సే షూట్ జరగటం. అది లాస్ట్‌లో ప్యాచ్ వర్క్ కోసం దాని కథని ఎండ్ చేయడం కోసం చేసింది. లేదు. మిగతాది కొంత కొంత భాగం షూట్ చేసే ఉంది కదా! చాలా తక్కువ భాగం అది. ఆ! ప్రధానమైన షూట్ అంతా కూడా ఆయన ఆ! మంత్రి పదవిలోకి వెళ్ళిన తర్వాత జరిగిందే అనేది అర్థమవుతోంది నాకు ఓకే. సినిమా చూస్తే. హ్మ్. చాలా కొద్ది పార్ట్ మాత్రమే ఆయన న్యాచురల్ లొకేషన్స్‌లో ఉన్నాడు. మిగిలిందంతా విఎఫ్ఎక్స్‌లో నడిచిన గొడవే. కొంత మ్యాచ్ చేయగలిగినటువంటి విఎఫ్ఎక్స్‌లో ఆయన కనిపించింది ఆ చార్మినార్ ఫైట్ ఒకటి. అంతవరకే. చెదురుమదురుగా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు. దాని మీద మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోగలమనే కాన్ఫిడెన్స్‌తో వెళ్ళారు వీళ్ళు. ఓవరాల్‌గా ఫ్యాన్స్ సాటిస్ఫైయా? ఈ 5 సంవత్సరాలు ఆకలిగా ఉన్నారు పవన్ గారు ఫ్యాన్స్. అభిమానులు సాటిస్ఫైడే. హ్మ్. అభిమానులకి తృప్తి కలిగించే సినిమానే ఇది. అయితే వాళ్ళు కూడా పర్టిక్యులర్‌గా కొన్ని షాట్స్‌లో ఇబ్బంది పడ్డారు. హ్మ్. అంటే థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు నడిచేటువంటి సంభాషణల్లో అది వినిపించింది. అయితే పవన్ కళ్యాణ్ కొత్తగా ఉన్నాడు. ఒక కొత్త తరహా క్యారెక్టరు బావుంది అనేటువంటి అభిప్రాయంతోనే ఆడియన్స్ బయటకొచ్చారు. ఓకే. కాకపోతే ఇంకా బాగా చేసి ఉండవచ్చు అనే అభిప్రాయమే అభిమానుల్లో కూడా ఉంది. ఓకే. ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. పార్ట్ 2 అయినా ప్రాపర్‌గా తీస్తే బావుంటుంది అనేది హ్మ్. జనరల్ ఒపీనియన్. ఓకే. సాధారణ ప్రేక్షకుడు అంటే నిన్న ప్రీమియర్స్‌లో చాలామంది చాలా కొంచెం టికెట్ రేటుకి మూడింతలు డబ్బులు పెట్టి లోపలికొచ్చిన వాళ్ళే. హ్మ్. వాళ్ళని ఆ స్థాయిలో తృప్తిపరిచేలాగా ఆ సినిమా వాతావరణం లేదు. ఓకే. అదొక్కటే లోపం. ఓకే. థాంక్ యూ.